ఇది ఫుల్ స్క్రీన్. అమ్మా కనిపిస్తుందిరా స్లైడ్? గుడ్ ఈవినింగ్. స్లైడ్ కనిపిస్తుందమ్మా? కనపడుతుంది. ఓకే. ప్రైజ్ లార్డ్. సో ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి మనం వచ్చాం. హౌ టు ఐడెంటిఫై గాడ్ గివెన్ టాలెంట్స్. ఇది ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు మరి ఏ టాపిక్ చెప్పాలి ప్రభు అని అన్నప్పుడు మరి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, చాలామంది మంచి సోకాళ్ళు బిలీవర్స్‌గా ఉన్న వాళ్ళకి కూడా దేవుడు వాళ్ళకి ఏ టాలెంట్ ఇచ్చాడో వాళ్ళకి ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారు. ఆహ్, వాళ్ళు వాళ్ళకిష్టమైన దాన్ని చేస్తున్నారు. అంటే చాలా టాలెంట్స్ చాలామందికుంటాయి. మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి. కానీ దేంట్లో వాళ్ళు ఎక్స్‌పర్టో ఫైండ్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నేను ఒక క్రిస్టియన్ గర్ల్స్‌తో కొంతమందితో కౌన్సెలింగ్ మాట్లాడుతా ఉన్నప్పుడు మరి వాళ్ళ ఇంట్రెస్ట్‌లు చాలా చెప్తారు. కానీ నీ హాబీస్ ఏంటి? నీ ఇంట్రెస్ట్ ఏంటి అన్నప్పుడు, నీ టాలెంట్ ఏంటి అంటే, నాకు టాలెంట్లు చాలా ఉన్నాయంటారు. సో, టాలెంట్ చాలా ఉండొచ్చు. కానీ దాంట్లో ఎక్స్‌పర్ట్ ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము పిల్లల విషయాలు కొన్ని ఆలోచిస్తాం. తర్వాత మనము అసలు టాలెంట్స్ గురించి సెక్యులర్ ఏం చెప్తది? తర్వాత బైబిల్ ఏం చెప్తది? అన్నది కూడా మనం చూస్తాం. అయితే మరి టాలెంట్స్‌ని జనరల్‌గా మనం ఐడెంటిఫై చేసేటప్పుడు నేను కౌన్సెలింగ్ ఫీల్డ్‌లోకి ఎక్కువ వెళ్ళట్లేదు కానీ 1 ఆర్ 2 పాయింట్స్ చెప్తాను. పిల్లలు మనము వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాపబిలిటీస్ ఉంటాయి. ఒకే అమ్మకి ఇద్దరు బిడ్డలు పుట్టినప్పటికిని ఒక బిడ్డకేమో మంచిగా పాటలు పాడే టాలెంట్ ఉంటది. ఒక పిల్లోడికి మంచిగా ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేసే టాలెంట్ ఉంటది. అట్లాగే మరి కొంతమంది చిన్నతనం నుంచే మనం ఐడెంటిఫై చేయొచ్చు. మన పిల్లల్లో మనకి ఏ టాలెంట్స్ ఉన్నాయి అన్నది మనము అబ్జర్వేషన్ స్కిల్స్ మనం ఎక్కువ ఉన్నప్పుడు తప్పకుండా మన పిల్లాల్లో ఉన్న టాలెంట్ ఏంటో మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ మనం ఒక పేరెంట్స్‌గా మొదట మన పిల్లల్లో ఏ టాలెంట్స్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయాలి. అది ఐడెంటిఫై చేయటం అన్నది ఎలా వస్తది అంటే వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసినప్పుడు, వాళ్ళని గమనిస్తా ఉన్నప్పుడు, వాళ్ళని అబ్జర్వ్ చేస్తా ఉన్నప్పుడు, వాళ్ళ ఇష్టాలేంటి? వాళ్ళు ఏది ఎక్కువ సేపు ఎంజాయ్ చేస్తున్నారు? ఏది ఎక్కువ ఇష్టపడుతున్నారు? అన్నది మనం గమనించాలి. అంటే దీంట్లో కొన్నిసార్లు కొంతమంది చెప్తారు, "అక్క మా వాళ్ళు ఎక్కువ మొబైల్ ఇష్టపడుతున్నారు. మా వాళ్ళు ఎక్కువ రీల్స్ చూడటం ఇష్టపడుతున్నారు." అవి కాదు. అంటే నేను ఇన్ జనరల్‌గా స్పోర్ట్స్ ఇష్టపడుతున్నారా? మ్యూజిక్ ఇష్టపడుతున్నారా? లేదా పాజిటివ్‌గా ఉపయోగపడేటువంటివి, వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి వాటిల్లో వేటిని ఇష్టపడుతున్నారు అన్నది మనము గమనించి, పిల్లల్ని దాంట్లో ఎంకరేజ్ చేయాలి. చాలా ఈ రోజుల్లో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే, అందరూ ఇంజినీర్‌లు అవుతున్నారు కాబట్టి మా వాడు కూడా ఇంజినీర్ అవ్వాలి. అందరూ డాక్టర్స్ అవుతున్నారు కాబట్టి మా పిల్లలు కూడా డాక్టర్సే అవ్వాలి అని పోటీ ఎరాలో మనం వెళ్తున్నాము. మన పిల్లలు ఆ బరువు తీసుకోగలరా? లేదా? అనేది మనము ఆలోచించట్లేదు. వాళ్ళవుతున్నారు, మన వల్లవ్వాలి. దాంతో పిల్లల్ని చాలా ప్రెషర్ పెడుతున్నాం. పిల్లలు దాంతో ఆ ప్రెషర్ తట్టుకోలేక, పేరెంట్స్‌కి చెప్పలేక, స్ట్రగుల్ అవుతూ, వాళ్ళు డిప్రెషన్‌కి కూడా చాలామంది ఎళ్తా ఉన్నారు. కాబట్టి మొదట మనము ఈ యొక్క విషయాన్ని మనం గమనించాల్సిందేంటంటే, ఐడెంటిఫై ఏమిచ్చాడు దేవుడు? వాళ్ళకి తలాంతులు ఏమిచ్చాడు? టాలెంట్స్ ఏమిచ్చాడో పిల్లల విషయం గమనించుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ మనకు కూడా ఇదేంటి ఉపయోగపడుతదంటే, దేవుడు నీకేం టాలెంట్ ఇచ్చాడు? నాకేం టాలెంట్ ఇచ్చాడు? అన్నది మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నప్పుడు, అప్పుడు ఆ టాలెంట్‌ని మనము సాధన చేసి దేవుని కొరకు మనం వాడాల్సుంటది. అయితే కొన్ని విషయాలు మనము ఎవరు చదువుతున్నారమ్మా? నేను కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. దాన్ని మీరు చదివినట్లయితే మనము టాలెంట్ గురించిన నిర్వచనము చూస్తాం. చదువుతావా అమ్మా? స్వప్న ఎవరు చదువుతున్నారు? అక్క చదివేనా? చదువురా. నీలో ఉన్న టాలెంట్ ని గుర్తించడం ఎలా? నిర్వచనం: ప్రతి టాలెంట్ అనేవి వ్యక్తులు కలిగి ఉన్న సహజ సామర్థ్యాలు లేదా అభిరుచులు. వీటిని అభివృద్ధి చేసుకోవచ్చు, మెరుగుపరచవచ్చు మరియు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి, ఇతరులకు సేవ చేయడానికి మరియు దేవుణ్ణి మహిమపరచడానికి ఉపయోగించవచ్చు. క్రైస్తవ దృక్పథం: ప్రతి సబు ప్రతి ప్రతిభలు దేవుని నుండి వచ్చిన బహుమతులు. వాటిని తెలివిగా మరియు ఆయన మహిమ కోసం ఉపయోగించడానికి మనకు అప్పగించబడ్డాయి.
మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 14-30 వరకు. మన ప్రతిభను మనం ఎలా ఉపయోగిస్తామో దానికి మనం జవాబుదారులం, మరియు అవి ఇతరులకు ప్రయోజనం చేకూర్చడానికి మరియు దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉద్దేశించబడ్డాయి. ఆ! ఇక్కడ మనకు చూస్తే నిర్వచనంలో మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి. ప్రతిభ అన్న చోట మనం టాలెంట్ అని మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్‌లేషన్‌లో ప్రతిభ అని వస్తది. అయితే ఈ యొక్క ప్రతిభలు, టాలెంట్స్ అన్నవి సహజ సిద్ధంగా అవి దేవుడిచ్చాడు. అందరూ అనుకుంటారు నాకే టాలెంట్ లేవు అని. చాలామంది డిస్కరేజ్ అయిపోతా ఉంటారు. చాలా డిసప్పాయింట్ అయిపోతా ఉంటారు. ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక తలాంత్ ఇచ్చే ఉంటాడు. ఆ తలాంతు ఏంటి అని ఐడెంటిఫై చేసుకోవడమే చాలా ప్రాముఖ్యమైంది. మరి అన్నీ మనవేనా అంటే అన్నీ మనం చేయటానికి లేదు. మేబీ కొంతమంది ఎలా ఉంటారంటే అన్నిట్లో ఆసక్తి చూపిస్తారు. వాళ్ళు అన్నిట్లో నాకు తెలుసు అన్నటువంటి అభిప్రాయం కలిగి ఉంటారు. ఏదడిగినా నాకు తెలుసండి, ఏదడిగినా నాకు ఇంట్రెస్ట్ అండి, ఏదడిగినా నాకు వచ్చండి అని అంటా ఉంటారు. అలా కాదు. స్పెసిఫిక్‌గా మనకంటూ కొన్ని ఎబిలిటీస్ దేవుడు పుట్టుకతో మనకు అవి ఇచ్చింటాడు. సో, ఆ సామర్థ్యాలు, అభిరుచులు ఏం చేస్తాయంటే మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలా, అవి అభివృద్ధి చేసుకోవాలా అంటాడు. సో, అభివృద్ధి ఎలా చేసుకోవాలా, మరి బైబిల్ పరంగా క్యారెక్టర్స్‌లో ఎవరున్నారు, అలా టాలెంట్స్ ఉన్నవాళ్ళు, దేవుడు వాళ్ళని ఎలా వృద్ధిలోకి తెచ్చాడు అని కూడా మనము వాటిల్లో కూడా మనం చూస్తాం. అలాగే మెరుగుపరుచుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడికి చిన్నప్పటి నుంచే వాడు ఏది కనిపిస్తే అది డ్రమ్స్ కొడుతున్నాడు అనుకోండి. డ్రమ్ లేకపోవచ్చు వాడి దగ్గర. ఒక అట్ట మీద కొడుతున్నాడు అనుకోండి, ఒక ప్యాడ్ మీద కొడుతున్నాడంటే వాడికి ఇంట్రెస్ట్ ఏంటుంటే అంటే వాడు దాని మీద ఇష్టం చూపిస్తున్నాడు. దాన్ని గాని మనం ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్ దగ్గరికి మనం తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించామంటే వాడు దాంట్లో ఎక్సెల్ అవుతాడు. కొంతమంది చిన్నప్పటి నుంచే ఏదో ఒక పేపర్ ఎత్తి రాస్తానే ఉంటారు. సో, అలాంటి పిల్లల్ని మనము చదువులో మనం వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ మీద వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. సో, మనం అది అబ్జర్వ్ చేయాలి. పిల్లలు ఎక్కువగా కొంతమంది ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి వాళ్ళు మంచి గుడ్ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఆ అబ్బాయి చాలా మంచిగా ఆడతాడు ప్లేయర్. అయితే మరి ఆళ్ళ పేరెంట్స్ ఎప్పుడూ డిస్కరేజ్ చేసేవాళ్ళు. "వద్దురా, ఆడొద్దురా, చదువుకోరా, చదువుకోరా" అని. కానీ ఆ అబ్బాయి మమ్మీ, డ్యాడీ ఎప్పుడు లేకపోతే అప్పుడు ఆడుకోవటానికే ఎళ్లి దొంగ దొంగగా ఎళ్ళేవాడు. చివరికి ఆళ్ళ పేరెంట్స్‌కి ఎంతో కౌన్సెలింగ్ ఇచ్చాం. వాడికి అంత మంచి ప్లేయర్‌గా ఉన్నప్పుడు వాడిని మీరు ఎంకరేజ్ చేయండి. అది మంచిది. అది అందరికీ రాదు ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎంకరేజ్ చేయటం జరిగింది. సాధన చేయించడం జరిగింది. తద్వారా మరి ఆ పిల్లోడు మంచిగా స్పోర్ట్స్‌లో ఎక్సలెంట్ అయ్యాడు. సో, కాబట్టి మనం ఏం చేయాలంటే అది ఎక్సలెన్స్ అన్నది మనము మన యొక్క టాలెంట్‌ని మెరుగుపరుచుకోవడానికి ప్రాక్టీస్ చేయాలి. సో, ఆ ప్రాక్టీస్ చేస్తా ఉన్నప్పుడు తప్పకుండా లక్ష్యం అన్నది చేరతాం. ఆ లక్ష్యం అన్నది ఎలా ఉపయోగపడుతదంటే అందరూ అనుకుంటారు గానీ దేవుని సేవకే అని. మనము దేవుని యొక్క రాజ్య విస్తరణలో ఎప్పుడూ గూడా కింగ్డమ్ ఆఫ్ గాడ్ పర్స్పెక్టివ్‌లో చూస్తే, ఒక దేవుని సేవ చేయటము అంటే ప్రసంగం చేయటమే కాదు. ఇలా జూమ్‌లో మాట్లాడటమే కాదు. దేవుని పని చేయటం అంటే చాలా విధమైనవుంటాయి. బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంటది. ఫ్రంట్ ఎండ్ సపోర్ట్ ఉంటది. వెనక ప్రార్థన చేసేవాళ్ళుంటారు. అన్నం వడ్డించే వాళ్ళుంటారు. మనం అది వచ్చే బైబిల్ స్టడీలో కూడా మనం చూస్తాం. సో, అట్లా ప్రతిదీ కూడా మరి దేవుని పరిచర్యే. ఈవెన్ ఒక మంచి ఉద్యోగము ఒక చోట సాక్ష్యకరంగా పనిచేసినా కూడా అది కూడా ఒక సేవనే. కాబట్టి మనం అనుకుంటాం గానీ దేవుని సేవ చేయటమే మీరు దేవుని సేవ చేస్తున్నారు, మేము చేయట్లేదు అని అనుకోటానికి లేదు. దేవుడు ఎక్కడ ఏ తలాంత్ ఇచ్చాడో, ఒక అడ్మినిస్ట్రేషన్ స్కిల్ ఇచ్చాడా, దాంట్లో మీరు ఒక టీచింగ్ స్కిల్ ఇచ్చాడా, దాంట్లో మీరు ఎక్సెల్ అవ్వటానికి ప్రయత్నించాలి. సో, అలా దేవునికి మహిమకరంగా మనం జీవించాలి అని మనకి పాయింట్ చెప్తది. ఇక్కడ ఒక క్రైస్తవ దృక్పథం గురించి మనకు చెప్తే దేవుడిచ్చినటువంటి బహుమతులు కొన్నుంటాయి. అయితే అవి దేవుని మహిమ కొరకే వాడాలి. దేవుని మహిమ కొరకే ఎలా వాడాలి అంటే నేనొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తమ్ముడు మంచి చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ ఎగ్జాంపుల్సే, పేర్లు చెప్పట్లేదు. నాకు తెలిసిన వాళ్ళవే చెప్తున్నా. చాలా చిన్నప్పటి నుంచి ఇన్‌స్ట్రుమెంట్ మంచిగా ప్లే చేస్తా ఉండేవాడు. అయితే ఆ టాలెంట్ నాకుంది కదా అని చెప్పి గర్వించి ఇండస్ట్రీకెళ్ళాడు. సినీ ఇండస్ట్రీకెళ్ళాడు. సో, మరి దేవుడిచ్చినటువంటి టాలెంటు ఎక్కడ వాడాలి?
అక్కడ వాడాలి. దేవుడు తన పని కోసము, తన పరిచర్య కోసము ఇచ్చాడు. కానీ ఒక రోజుకి ఏమైపోయిందంటే, దేవుడు పనికి ఇవ్వాల్సినటువంటి టైంని నాకు లేదు, నాకు ఇండస్ట్రీకే నేను ప్లే చేస్తాను. నాకు దేవుడి పనికి చేసేంత టైం నాకు లేదన్నాడు. చివరికి ఏ ఎదుగు లేకుండా అయిపోయింది. సో, కాబట్టి మొదటి ప్రయారిటీ దేవుడు మనకిచ్చిన టాలెంట్‌ని ప్రభు పని కొరకు, ప్రభు రాజ్యం కొరకు వాడాలి అన్నది మనము ఆయన మహిమ కొరకు వాడాలి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మత్తయి సువార్త తీస్తావమ్మా స్వప్న? 25వ అధ్యాయము 14-30 వచనాలు ఒకసారి మనం చూస్తాం. ఇందులో యేసు ప్రభువారు ఒక ఉపమానం విషయం మనం చూస్తాం. సో, టాలెంట్స్ గురించి మనం కమింగ్ డేస్‌లో 3 T's గురించి కూడా చూస్తాం. అయితే పరలోక టాలెంట్ రాజ్యము చదువమ్మా. చదివేనాక చదువురా. పరలోక రాజ్యము ఒక హ్మ్. మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించునట్లుండెను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగునే 2 తీసుకొనిన వాడును మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2వ తలాంతు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులను సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకొను వాడునైన కఠినుడవని నేనెరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని. ఇదిగో నీది, నీవు తీసుకొనమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూసి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంటను కూర్చుకొను వాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఈ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండు కొరుకుటయు ఉండుననెను. చాలు. మరి ఇక్కడ చాలా చక్కగా యేసుక్రీస్తు వారు ఒక ఉపమానంతో మనకి చెప్పారు ఇలిస్ట్రేషన్. ఏంటంటే ఉపమానం ఏంటంటే 5 అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో ఒక 2 పాయింట్స్ మాత్రం మనం చూసుకొని ముందుకెళ్దాం. 5 తలాంతులున్న వాడు మల్టిప్లై చేశాడు. తనకున్న టాలెంట్‌ని చక్కగా దాన్ని సాధన చేశాడు, ప్రాక్టీస్ చేశాడు. అది దేవుని కొరకు మన భాషలో వాడాడు. వాడిన తర్వాత దేవుడు ఆయనకి ఇంకా రెట్టింపుగా తలాంతుల్ని పెంచాడు. అలాగే 2 తలాంతులున్నవాడు మంచిగా వాడాడు. దేవుడి కొరకు నమ్మకంగా ఇచ్చిన వాటిని నాకిచ్చాడు దేవుడని ఐడెంటిఫై చేసుకున్నాడు. దాన్ని కూడా మల్టిప్లై చేశాడు. అందుకే ఒక మాట ఉంటది అక్కడ, వారి సామర్థ్యం చొప్పున అని ఉంటది. నీకెంత సామర్థ్యత ఉందో, నువ్వెంత చేయగలవో దేవుడికి తెలుసు. ఆ పాయింట్ చాలా మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మన పిల్లవాడికి మనము 5 కిలోలు బరువిచ్చి చిన్న పిల్లోడిని మొయ్యమని చెప్పము. వాడికి చిన్న బాల్ ఇస్తాం మొయ్యమని చెప్పి. సో మరి మనం ఆఫ్టర్ ఆల్ తల్లిదండ్రులకే మనం మన బిడ్డకి ఎంత బరువు ఇయ్యాలో తెలిసినప్పుడు
దేవుడికి నువ్వు ఏ తలాంత్ ఇచ్చాడో ఆయనకి తెలుసు. దాన్ని నువ్వు కరెక్ట్‌గా వాడుతున్నావా లేదా అన్నది నువ్వు నేను ప్రశ్నించుకోవాల్సిన విషయం. అందుకే ఆ తలాంతుని బాగా వాడిన వాళ్ళకి మల్టిప్లై చేసి మళ్ళీ ఇస్తాడు. ఒకవేళ నువ్వు వాడకపోతే ఏం చేస్తాడంట లాస్ట్‌లో మనం చూస్తాం. వాని దగ్గర నుంచి పీకేసి బాగా ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి తీసిస్తాడు. అంటే తీర్పు దినంలో కూడా అందుకే తర్వాత ఉంటుంది. అగ్నిలో త్రోయబడి అక్కడ ఏం జరుగుతుంది జడ్జిమెంట్ డే రోజు కూడా చెప్తాడు. దాని కన్క్లూషన్ చెప్తాడు. తీర్పు దినమున అంటే రేపు మనకు దేవుడిచ్చిన తలాంతుల విషయములో దేవుడికి లెక్క చెప్పాలి అన్నది ఆ పాయింట్ మనకు అర్థమవుతుంది. దేవుడు నీకు ఏ తలాంత్ ఇచ్చాడో ఆ తలాంతుని నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి, దాన్ని సాధన చెయ్యాలి. అది నీకు సమర్థత ఉంది కాబట్టే ఇచ్చాడు అని చెప్పి నువ్వు నమ్మాలి. దాని కొరకు ప్రార్థన చేసి ప్రాక్టీస్ చేయాలి. అట్ ద సేమ్ టైం దాన్ని మంచిగా వాడాలి. ఒకవేళ వాడకపోతే అది దేవుడు తీసేస్తాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. దాని ద్వారా మనం ఏమైపోతామంటే మనము దేవుడి యొక్క తీర్పులోకి వస్తాం. వాడబడకపోతే రేపు జడ్జిమెంట్ ఉంటుంది, దేవుని తీర్పు ఉంటుంది. నీకు భూమి మీద నీకు ఒక తలాంత్ ఇచ్చి పంపించాను. ఆ తలాంతుని నువ్వు నా కొరకు ఎంత మటుకు వాడావు, నువ్వు నీకున్నటువంటి పరిధిలో నువ్వు ఎంత మటుకు దాన్ని ఉపయోగించావని దేవుడు తీర్పు దినాన అడుగుతాడు అన్నది మనం యొక్క ఉపమానాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఒక మాట, ఒక స్లైడ్ ఉంది, మనం చూస్తాం. చదువమ్మా. అదే పాయింట్స్ని ఇక్కడ చూస్తాం. బైబిల్ ఉదాహరణ తలాంతుల ఉపమానం మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వరకు మనకు వీటిలో బోధిస్తుంది. ఫస్ట్ పాయింట్, మన ప్రతిభను గుర్తించండి. దేవుడు మనకిచ్చిన సామర్థ్యాలను గుర్తించండి. సెకండ్ పాయింట్, మన ప్రతిభను అభివృద్ధి చేసుకోండి. మన నైపుణ్యాలను మెరుగుపరచడానికి సమయం మరియు కృషిని పెట్టండి. థర్డ్ పాయింట్, మన ప్రతిభను తెలివిగా ఉపయోగించండి. మన ప్రతిభను దేవుని మహిమ మరియు ఇతరుల ప్రయోజనం కోసం ఉపయోగించండి. ఇక్కడ చూస్తే మనకందరికీ తెలుసు సామర్థ్యం గుర్తించండి అని ఇందాకటి నుంచి చెప్పాం. సరే ఎలా గుర్తించాలి అన్నదానికి సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ కూడా ఒకటి చూపిస్తాను ఇప్పుడు మీకు. అయితే నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఖచ్చితంగా కృషి చేయాలి. ఒక అథ్లెటిక్ అవ్వాలి అంటే ఎంతో సాధన చేయాలి. అట్లాగే ఒక వాక్యం చెప్పాలి అంటే ఎంతో ప్రాక్టీస్ చేయాలి, ఎంతో ప్రిపేర్ అవ్వాలి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. మీకు చెప్పాలి అంటే మరి దానికి పీపీటీ చేసుకోవాలి, ఏ టాపిక్ చెప్పాలో ఆలోచించాలి, ప్రార్థన చేయాలి, సిద్ధపడాలి. సో ఎందుకు ఈ టాపిక్ చెప్పాలి అని అనిపించింది అంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆలోచన. ఒక పాప మంచి టాలెంటెడ్ గర్ల్ నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చింది రీసెంట్గా. ఆ పాపల్లో ఉన్న టాలెంట్ ఏంటో అమ్మ ఐడెంటిఫై చేయలేకపోయింది. సో అప్పుడు నేను థెరపీలో తనకి ఐడెంటిఫై చేసుకోవడానికి కొంత హెల్ప్ చేసినప్పుడు, తన టాలెంట్స్ రాసినప్పుడు తనే షాక్ అయింది. సో అలా వాళ్ళు గుర్తించుకునేలాగా మనం మొదట చేయగలగాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో మనకు కూడా మనని మనం గుర్తించుకోవాలి. ఈ యొక్క ప్రతిభని, ఈ టాలెంట్ని తెలివిగా వాడాలి. తెలివిగా వాడాలి అంటే మన డబ్బు కోసం చేసుకోవటానికి కాదు, కానీ దేవుని రాజ్యంలో ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అంటే నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక సహోదరికి తనకున్నటువంటి టాలెంట్ ఏంటంటే కనెక్టింగ్ ద పీపుల్. సో పీపుల్ని కనెక్ట్ చేయటం తనకి ఉన్నటువంటి టాలెంట్. సో అక్క నాకు పలానా హెల్ప్ అని అడిగామంటే వెంటనే తను పలానా ఊర్లో పలానా ఆమె ఉన్నారు, పలానా ఇది, నువ్వు వెంటనే అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ పంపించేస్తారు. సో అన్ని కనెక్టింగ్ ద పీపుల్. సో అది కూడా ఒక పరిచర్య. ఒక ఆరోగ్యం బాగాలేదా, ఒక హెల్త్ బాగాలేదా, సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, డాక్టర్ మెడికల్ లైన్ తెలిసిన వాళ్ళని పలానా ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియట్లేదు, ఓకే పలానా చోటుకి రా, ఒకవేళ నేను తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరా, నేనున్నాను, వస్తాను, తీసుకెళ్తాను. సో మనము టైం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అట్లా ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కొంతమంది గొడవలు పడుతున్నప్పుడు ఎవరిపైన వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సమాధాన పరిచేటువంటి టాలెంట్ ఉంటుంది. సో అంటే వాళ్ళు పీస్ మేకర్స్గా, అందుకే కొండ మీద ప్రసంగంలో ఒక మాట ఉంటుంది, మరి సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని. సో కొండ మీద ప్రసంగం వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా వాళ్ళని, గొడవలు పడుతున్న వాళ్ళని సమాధాన పరిచేటువంటి టాలెంట్ ఉందా నీ దగ్గర, అదే వెళ్ళి చేయాలి. సో అలా మన పాజిటివ్స్ ఏంటో, మనం స్ట్రెంగ్స్ అంటారు, మన బలాలు మనం గుర్తించి ఆ టాలెంట్ని ప్రభు పని కొరకు మనము వాడాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ మనం చూస్తాం. చదువమ్మ. ఇక్కడ మనకు 3 వచనాలు కనిపిస్తాయి. నేను చెప్తానేది.
మత్తయి సువార్తలో మనం తలాంతుల ఉపమానం ఇంతసేపు మనం చూసాం. అయితే కొరింథీ పత్రికలో మనకేముంటాయంటే అక్కడ 2 కొరింథీ చదువుతావమ్మా? అక్కడ 4 ఆ, నుంచి చ- 11 వరకు చదువుతానక్క. ఏముంటాయంటే కృపావరాలుంటాయి. చదువమ్మా. ఒక 2 వచనాలు చదివితే చాలు. సో, దేవుడు తలాంతులు అవి బై బర్త్ ఒస్తాయి. కృపావరాలు రక్షింపబడినటువంటి విశ్వాసిలో దేవుడు ఒక్కొక్క కృపావరాలు ఈరోజు మనం అది చెప్పట్లేదు. నెక్స్ట్ టైమ్ చూస్తాం. అయితే కృపావరాలు వేరే, టాలెంట్స్ వేరే అన్నది చెప్పటాని కోసము నేను ఈ పాయింట్‌ని మీ ముందుకు ఆ, తీసుకొచ్చాను. అక్క చదువుతానక్క. చదువురా. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ యొక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆ! అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. చాలు. ఏలయనగా ఇక్కడ చాలమ్మా. ఇక్కడ చాలు. ఇక్కడ చాలా ఉంటాయి. ఏమేమున్నాయో లిస్ట్ ఉంటది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు రక్షింపబడినటువంటి ఒక విశ్వాసి జీవితంలో ఆయన కృపను బట్టి మనం రక్షింపబడ్డామని పైన ఉంటది. ఆయన కృపను బట్టి మనం రక్షింపబడ్డాము. ఆయన కృపను బట్టి కృపావరాలు ఇవ్వబడ్డాయి. సో, అవి రక్షింపబడినటువంటి విశ్వాసిలో తర్వాత వచ్చేటువంటి కృపావరాలుగా మనం చూస్తాం. సో, దాని జోలికి మనము వెళ్ళట్లేదు ఇప్పుడు. ఓకే. ఎఫెసీ 2:10లో ఏమని ఉంటదమ్మా? చదువుతావా ఒకసారి? మంచి పనులు చదువుతానక్క. చేయడానికే మనం సృష్టించబడ్డామని ఉంటది. చదువమ్మా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు బడిన వారమై హ్మ్. ఆయన చేసిన పని పనియునై ఉన్నాము. ఆయన మనల్ని తయారు చేశాడు. ఆయన మనల్ని ఒక టాలెంట్‌తో తయారు చేసి భూమి మీదకి పంపించాడు. మంచి పనులు చేయటానికి, ఆయన కొరకు మంచి పనులు చేయటానికి. నీ టాలెంట్‌ను నీ యొక్క సొంత అభివృద్ధి కొరకో, సొంత నేమ్ కొరకో, సొంత ఫేమ్ కొరకో నువ్వు ప్రయాసపడితే కాదు. సో, నేము, ఫేము ఇవ్వాల్సింది దేవుడే. నీకిచ్చిన టాలెంట్‌ను దేవుడి కొరకు వాడితే దేవుడు ఎంత గొప్పగా దీవిస్తాడో మనం చూస్తాం. మనకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్ తెలుసు. డేవిడ్ మరి ఆయన గొర్రెలు కాసుకునేవాడు. సో, మనము అది అర్థం చేసుకోవడానికి నేను ఈ పాయింట్ చెప్పా. గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? మరి రాజు ప్రజలను పరిపాలించే వ్యక్తిగా చేశాడు. అంటే నమ్మకంగా అక్కడ పనిచేశాడు కాబట్టి దేవుడు ఒక రాజుగా అపాయింట్ చేశాడు. అలాగే మనకు తెలుసు చేపలు పట్టేటువంటి శిష్యుల్ని మరి దేవుడు మనుషులు పట్టే జారులుగా చేశారు. వాళ్ళు చేపల భాష వాళ్ళకి తెలుసు. అయినా దేవుడితో నమ్మకంగా ఉన్నారు. వాళ్ళకిచ్చినటువంటి పని వాళ్ళు నమ్మకంగా చేశారు. దేవుడు వాళ్ళని మనుషులు పట్టేవాళ్ళుగా చేశాడు. సో, మనకిచ్చినటువంటి ఏ పని ఇచ్చాడు, దాంట్లో మనము ఏ విధంగా మనము ఉన్నాము అన్నది మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుందాం. చదువమ్మా. లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు: ఏముంటాయి? హ్మ్. గృహ నిర్వాహకత్వము, మన ప్రతిభను ఇచ్చే వాడు దేవుడుగా గుర్తించడం. బాధ్యత, మన ప్రతిభను తెలివిగా మరియు దేవుని మహిమ కోసం ఉపయోగించడం. వినయం, మన ప్రతిభ దేవుని నుండి వచ్చాయని గుర్తించడం, దేవుని మహిమపరచడానికి మరియు ఇతరులను సేవ చేయడానికి మన ప్రతిభను మనం అర్థం చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం మరియు ఉపయోగించుకుందాం. ఆ! మన టాలెంట్‌ని దేవుడిచ్చాడని ఫస్ట్ ఐడెంటిఫై జేయాలి. చాలామంది నాకది ఉంది, నాకిదుంది అయి ఎక్కువుంటది. ఎవరికైనా ఒక ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళకి కానీ, ఒక మంచి దేంట్లో అయినా వాళ్ళకుంది అన్నప్పుడు వాళ్ళు గర్విస్తా ఉంటారు వాళ్ళకున్న టాలెంట్‌ని బట్టి. కానీ మనం ఏం జేయాలంటే హంబుల్ తగ్గింపు కలిగి ఉండాలి. అందుకే వినయం అన్న పదం గూడా ఉంది. నన్ను దేవుడు పనికి ఒక గృహ నిర్వాహకత్వం స్టీవర్డ్‌గా నన్నుంచాడు. ఆయన పనిలో, ఆయన రాజ్యములో నన్నొక స్టీవర్డ్‌గా పంపించాడు. కాబట్టి ఇది దేవుడిచ్చాడు అని మనం ఐడెంటిఫై చేయాలి. అది దేవుడికే మహిమ ఇవ్వాలి గానీ, మనల్ని మనము సెల్ఫ్ పొగుడుకోటానికి కాదు. అట్లాగే ఇంకోటేమంటాడంటే, ఆయన మహిమ కొరకే వాడాలంటాడు. మూడో విషయం చాలా చక్కగుంటది. ఏంటంటే, అది దేవుడి నుండే వచ్చాయని చెప్పి, అది ఇతరులకు సేవ చేయటానికి ఆయనిచ్చాడు. అంటే, అది నీకు ఏదైనా కానీ, అది ఇచ్చినటువంటిది ఏదైనా కానీ, దేవుడిచ్చాడు అని మనము ఏ విషయంలో కూడా మనం గర్వించకుండా ఆయనకి మహిమ తీసుకొచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. స్వీయ ఆలోచన చూసుకుందాం మనము. తెలుగులో చదువమ్మా. ఇంగ్లీష్‌లో ఎట్లాగో ఉంది చూసుకునే వాళ్ళు ఆ, చూసుకుంటారు. స్వీయ ఆలోచన: మీరు సహజంగా దేవునిలో మంచివారు. దేనిలో మీకు మంచివారు. హ్మ్. దేనిలో మంచివారు. మీకు ఏ పనులు లేదా పాత్రలు సులభంగా వస్తాయి? తక్కువ ప్రయత్నంతో మీరు దేవునిలో రాణించగలుగుతున్నారా?
ఆ! మీరు ఏమి చేయడం చాలు. ఫస్ట్ ఆన్ క్వెషన్ చూసుకుందాం. సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే నిన్ను నువ్వు పరీక్షించుకోటానికి నాకే టాలెంట్ ఉంది అన్నదానికి అట్‌లీస్ట్ నేను కొన్ని హింట్స్‌గా అన్నీ ఇవ్వలేము కాబట్టి మనకి ఈ సెషన్‌లో కొన్ని హింట్స్ ఇస్తున్నాం. ఏంటంటే మీరు సహజంగా దేనిలో బాగా మీరు ఉంటున్నారు. మీరు దేంట్లో మంచిగా మీరు రాణించగలుగుతున్నారు. ఏ పనులు, ఏ పాత్రలు మీకు బాగా చేయగలుగుతున్నారు. అంటే మంచిగా రైటింగ్ స్కిల్స్ మీకున్నాయా? మంచిగా మాట్లాడే స్కిల్స్ మీకున్నాయా? మంచిగా టీచ్ చేసే స్కిల్స్ మీకున్నాయా? మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేసే స్కిల్స్ ఉన్నాయా? లేదా మంచిగా భోజనం వడ్డించగలగటం ఉందా? వండి పెట్టటం ఉందా? ఆతిథ్యం ఇచ్చేటువంటిది ఉందా? అన్నది మీరు దేంట్లో బాగా సులభంగా షార్ట్ టైంలో చేయగలుగుతున్నారు. ఎక్కువ టైం తీసుకునేది కాదు. షార్ట్ టైంలో మీరు చేయగలిగేటువంటి పని ఏంటి అన్నది మీరు రాసుకోవాలి. సో, మీరు అలా పేపర్, పెన్ ఎత్తుకొని ఈ యొక్క క్వెషన్స్ మీకు మళ్ళీ తర్వాత రికార్డింగ్ లైవ్‌లో కూడా పెడతారు. సో, మీరు ఏది త్వరగా చేయగలుగుతున్నారో అది బాగా చేయగలుగుతున్నారు. వంట వండటం కూడా అది ఒక తలాంతే. దేవుడిచ్చిన తలాంతే. ఆ తలాంతు ద్వారా నువ్వు ఓపికగా వంట వండి సేవకులకు పెట్టు. ఆతిథ్యం ఇవ్వు. పరిచర్యలో మనం పిల్లల పరిచర్యలో వంట వండుతుంటాం. అప్పుడొచ్చి వంటలో సహాయం చేయొచ్చు. సో, పిల్లలకందరికీ వండి పెట్టడానికి సహాయం చేయొచ్చు. కాబట్టి సర్వింగ్‌లో బాగా నీకు తలాంతుందా? పిల్లలకు మనం సర్వ్ చేయొచ్చు. సో, అంటే నేను చెప్తున్నాను ఏ విధంగా మనము ఆ తలాంతుని వాడొచ్చు అన్నది. కాబట్టి మనము ఏ విధంగా ఫాస్ట్‌గా చేయగలుగుతున్నామో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు మీకు తెలుస్తది మీ టాలెంట్ ఏంటో అని. అలాగే రెండోదేంటంటే చదువమ్మా. మీరు ఏమి చేయడం ఆనందిస్తారు? ఏ కార్యకలాపాలు మిమ్మల్ని సంతృప్తిగా మరియు శక్తివంతంగా చేస్తాయి? ఆ! మీరు చేసే పనిలో దేంట్లో ఆనందిస్తున్నారు? ఏ పని చేసినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇప్పుడు నేను దేవుడి కృపను బట్టి నేనైతే అంతటి దాన్ని కాదు. వాస్తవంగా ఐ యామ్ ఏ ఫెయిల్యూర్ క్యాండిడేట్. ఎప్పుడు నేను చెప్తాను. ప్రతి చోట నా సాక్ష్యం చెప్తాను. అయితే మరి నాకు చిన్నప్పుడు అంటే మీరు గమనించడానికి చెప్తున్నా. నేను పిల్లలకి బండలకి టీచ్ చేసేదాన్ని. అప్పుడు మా అందరన్నారు టీచర్ అమ్మ అయితదేమో ఈ అమ్మాయి పెద్దగైతే అన్నారు. కానీ దేవుడు రక్షించుకున్న తర్వాత ఆయన పరిచర్యకు వాడుకుంటున్నాడు. తర్వాత కౌన్సెలింగ్‌లో వాడుకుంటున్నాడు. వివాహాలు హైందవుల కుటుంబాల్లో ప్రభువు నమ్ముకున్నటువంటి వాళ్ళకి విషయంలో భారమిచ్చాడు. చాలామందికి వివాహాలు చేయటానికి, కౌన్సెలింగ్ చేయటానికి వాడుకుంటున్నాడు. ఈరోజు కూడా ఒక తమ్ముడితో బెంగుళూరులో ఉన్నాను ఇప్పుడు నేను. బెంగుళూరులో ఒక తమ్ముడితో మాట్లాడాను. హిందూ కన్వర్ట్ అనమాట. ఏరోనాటికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సో, ఇలా వాళ్ళ యొక్క భారము మనం వింటూ ఉండే కొద్దీ ఆ ప్యాషన్ నాకు పెరుగుతది. సో, నాకు దాంట్లో సంతృప్తినిస్తది. ఆ పనిలో నాకు డబ్బులొస్తది కాదక్కడ నేను చూడట్లేదు. అక్కడ ఆ సంతృప్తి. సో, మనము డబ్బుని కొలత వేయటానికి లేదు. మన టాలెంట్. నువ్వు ఏ పని చేస్తే దాంట్లో నువ్వు ఆనందిస్తున్నావు. అది దేవుడికి మహిమొస్తా ఉంది. దాంట్లో నాకు సంతోషం ఏంటంటే, నాకు ఒక కుటుంబాన్ని నేను కట్టటం ద్వారా దేవుని పని చేస్తారు వాళ్ళు. ఒక హైందవ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి వివాహం చేసిన తర్వాత విశ్వాసిగా వివాహం చేయబడ్డ తర్వాత దేవుని కొరకు పనిచేస్తారు ఆ కుటుంబం. సో, మల్టిప్లై అయితాయి జనరేషన్స్ అన్నది నా డిజైర్. ఒక కౌన్సెలింగ్ ఇవ్వటం ద్వారా వాళ్ళు నెగెటివ్ థింకింగ్ నుంచి ఎళ్ళిపోయి పాజిటివ్ థింకింగ్‌లోకొస్తారు. సో, అలా వాళ్ళని ఒక గురి నిర్దేశానికి తీసుకెళ్ళొచ్చు. ఇలా నాలో సంతృప్తినిచ్చేవి కొన్నున్నాయి. అలా మీకు కూడా కొన్నుంటాయి సంతృప్తినిచ్చేవి. అవి ఏంటో మీకు సంతృప్తిని అవి సెల్ఫ్ కొరకు కాదు. అది దేవుడి కొరకు మహిమకరంగా ఉండాలి. అవి మీరు దాంట్లో ఎంజాయ్ చేయాలి. సర్వింగ్ చేయటము చేస్తున్నప్పుడు పిల్లలకి ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమందుంటారు. వండుతున్నప్పుడు ఒక బ్రదరున్నారు. ఎంజాయ్ చేస్తారు. నేను వండటంలో నేను ఆనందిస్తున్నాను. దేవుడి పిల్లలకి ఇంతమందికి వండి పెడుతున్నాను అని. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటది. అది మీ యొక్క బలము. ఆ బలము దేవుడిచ్చిన టాలెంట్‌గా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. మూడోది చదువమ్మా. మీ త్వరగా వ్యక్తిత్వ ముగించుకోవాలి. బలాలు ఏమిటి? ఆ! ఇతరులు మిమ్మల్ని ఏ లక్షణాలతో ప్రశంసిస్తారు? ఆ! మీరు దేనికి ప్రసిద్ధి చెందారు? ఆ! ఇక్కడ ఒక విషయము. మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ బాగా మిమ్మల్ని అభినందిస్తున్నారనుకోండి. మీరు ఒక మంచిగా మాట్లాడగలరు. సో, మీరు చాలా చక్కగా మాట్లాడతారు అని. అంటే కొంతమంది ముఖస్తుతి చేసేవాళ్ళుంటారు. దయచేసి అలా ముఖస్తుతి చెయ్యొద్దండి. హార్ట్‌ఫుల్‌గానే మీరు చెప్పే వాళ్ళకి ఎవరికైనా అప్రిషియేట్ చేసినప్పుడు హార్ట్‌ఫుల్‌గానే చేయండి. కరెక్షన్ కూడా అలాగే చేయండి. సో, అంతేగాని మరి అది లేనిది మనము అప్రిషియేట్ చేయటం అన్నది కూడా మంచిది కాదు. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు అంటే, ఒక మంచిగా ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావు అని ఎవరైనా చేస్తున్నప్పుడు ఒక అబ్బాయిని మనం అప్రిషియేట్ చేశామంటే, సో, వాళ్ళింకా దాంట్లో ప్రాక్టీస్ చేస్తారు. అంటే నీ యొక్క అప్రిషియేషన్ దేంట్లో వస్తా ఉందో, దాంట్లో నీ టాలెంట్ ఉంది అని అర్థం.
నేను అందుకే చాలామంది యవ్వనస్తుల్ని నేను వచ్చేటువంటి ప్రోగ్రామ్‌కి వచ్చేటువంటి వాళ్ళని పేరెంట్స్‌ని గాని ఎంకరేజ్ చేస్తాను. రండి, మీరు ఇన్వాల్వ్ కండి, మీరు పార్టిసిపేట్ చేయండి. పిల్లలకి ఫస్ట్ మీకు చెప్పటం నాకు భయమక్క, స్టేజ్ ఫియర్ అక్క అన్న వాళ్ళు చాలామందున్నారు. పర్లేదు, రండి కూర్చోండి అని చెప్పి. ఇక్కడ ప్రసన్న చెల్లి కూడా ఉంది. సో, ఇక్కడ పర్లేదు అని టీచర్ ట్రైనింగ్ కూర్చోబెట్టడం, సెల్ఫ్‌గా పర్సనల్‌గా ఫోన్‌లో కౌన్సెలింగ్ ఇవ్వటం, అలా మోటివేషన్ ఇస్తూ పిల్లల పరిచర్యలో చాలామందిని ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. సో, వాళ్ళెళ్లి వాళ్ళ ప్రాంతాల్లో తిరిగి ప్రసన్న మరి పుట్టపర్తిలో తను అక్కడ సండే స్కూల్ టీచ్ చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా పిక్చర్స్ పంపిస్తా ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. మనం వాళ్ళని అలా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ టాలెంట్‌ని మనం ఐడెంటిఫై చేసి దేవుని పరిచర్యకి మనం అలా పంపించినప్పుడు వాళ్ళు దాంట్లో అభివృద్ధి చెందుతారు. ఎక్సెల్ అవుతారు. కాబట్టి అప్పుడు వాళ్ళకి అప్రిషియేషన్ వచ్చే కొద్దీ ఓకే, నేను చేయగలుగుతున్నాననమాట. నెక్స్ట్ టైమ్ ఇంకా చేయాలి. ఇంకా బెటర్‌గా టీచ్ చేయాలి. ఇంకా బెటర్‌గా నేను ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేయాలి అన్నది వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. కాబట్టి మీకు ఎన్ని ఎంకరేజ్‌మెంట్స్ ఒస్తున్నాయి, దేంట్లో మీకు ఎంకరేజ్‌మెంట్స్ ఒస్తున్నాయి, అది మీలో ఉన్న బలము అని మీరు ఐడెంటిఫై చేయాలి. ముగించుకుందాం త్వరగా. నిర్గమకాండం చదువమ్మా, ఈ వచనాలు ఇక్కడే ఉన్నాయి. నిర్గమకాండము 31:1. మరియు యెహోవా మోషేతో ఇట్ల ఇట్లనెను. నిర్గమకాండము చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవడును. మనుమడు హూరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును చెక్కుటకును నిర్ చదువమ్మా. సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులను నేర్పును. వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు చాలిమ్మా, అక్కడ నేను నిర్గమకాండం వచ్చింది. నెక్స్ట్ చదువు. ఆ, హ్మ్. మరియు నేను దాను గోత్రములోని అహి సామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకాజ్ఞాపించినవన్నీయు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయాలలో జ్ఞానము ఉంచి ఉన్నాను. నెక్స్ట్. ప్రత్యక్షపు కూడారమును, సాక్ష్యపు మందలను, దాని మీదనున్న కరుణా పీఠమును, ఆ గూడారపు ఉపయో ఉపకరణములన్నింటినీ, బల్లలను, దాని ఉపకరణములను, నిర్మూలమైన దీప వృక్షమును, దాని ఉపకరణములన్నింటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నింటినీ, గంగాలమును, దాని పీటను, యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. చాలు. ఇక్కడ మనకు ఒక చిన్న క్యారెక్టర్‌ని చూసుకొని మనం ముగించుకుందాం. మనకి నిర్గమకాండంలో మనకక్కడ ఏం కనిపిస్తుందంటే, దేవుడు అక్కడ మరి మోషేతో మనకు 10 ఆజ్ఞలు రాయించినట్టుగా మనకు తెలుస్తుంది. మందసంలో మనకక్కడ ఏమేముంటాయంటే, అహరోను కర్ర ఉంటది. మరక్కడ ఆకాశం నుండి మరి మన్నాను కురిపించినటువంటి దేవుడు ఆ మన్నాని కూడా ఒక జార్‌లో మరి అక్కడ పెట్టటం జరుగుతుంది. ఆ తర్వాత మందసంలో 10 ఆజ్ఞలు కూడా రాయబడతాయి. సో, ఇవన్నీ కూడా మనకు మందసంలో ఉంటాయి. అయితే మరి అక్కడ మందసాన్ని అక్కడ తయారు చేయటానికి తుమ్మకర్రతో మరి మంచిగా అక్కడ తయారు చేయటానికి బెసలియేలుని దేవుడు ఎంచుకున్నట్టుగా మనం చూస్తాం. మరి బెసలియేలు గురించి ఒక 11 వచనాలు నిర్గమకాండంలో రాయబడింది. 11 వచనాల్లో ఒక వ్యక్తి గురించి రాయబడింది. మరి ఆయనేమన్నా పెద్ద గ్రేట్ అచీవ్‌మెంట్స్ ఏమన్నా చేశాడా అనంటే, యుద్ధాలు చేశాడా అంటే లేదు. ఆయన ఏమన్నా గొప్ప పరిపాలన చేశాడా అంటే లేదు. కానీ ఆయన గురించి చాలా చక్కగా రాయబడింది ఏంటంటే, తనకున్నటువంటి టాలెంట్ ఏముందో దాంట్లో బాగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. మంచి దేవుడి పైన ఆధారపడుతూ వచ్చాడు. దేవుడి పైన ప్రార్థన చేసుకోవటము, దేవుడి మాటలు వినటం, దేవుడికి విధేయత చూపించటం. మన భాషలో చెప్పాలంటే సెన్సిటివ్‌గా అవైలబుల్‌గా ఉన్నాడు. దేవుడు తనకి ఏ పని ఇస్తే ఆ పనిలో అవైలబుల్‌గా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. తను
పనిలో ఏముందో ఐడెంటిఫై చేసుకున్నాడు. దాంట్లో ఆ యొక్క చెక్కటము, తయారు చేయటము, విచిత్రమైన పనులు తయారు చేయటము, క్లాతింగ్ చేయటము, డిజైన్ చేయటము, మరి సానబెట్టటము, ఆ కర్రలు కోసి దానికి షేపింగ్ చేయటము, ఇవన్నీ. అంటే ఒక కర్రతో ఉన్నటువంటి దాన్ని, తుమ్మ కర్రతో ఉన్నదాన్ని గోల్డ్‌తో చక్కగా దాన్ని మళ్ళా చెక్కి శిల్పిలాగా తయారు చేయాలి. అందుకే ఈ వచనాలన్నీ ఉంటాయి. యూదా గోత్రం నుంచి ఎంచుకుంటాడు. ఆయనకి సహాయకుడుగా గూడా ఇంకొకతన్ని కూడా మరి ఎంచుకుంటాడు. ఇద్దరు గోత్రికుల్లో ఎంచుకుంటాడు. యూదా గోత్రపు నుంచి మనము బెసలియేలును చూస్తాం. ఆ తర్వాత మనకేం చెప్తాడంటే, జ్ఞాన విద్యా వివేకములు సమస్తమైనవి కలుగునట్లుగా ఆత్మపూర్ణునిగా చేశాడు. ఆత్మపూర్ణునిగా దేవుడు ఎప్పుడు చేశాడు? ఆయన టాలెంట్‌ని వృద్ధిలోకి తీసుకొస్తున్నాడు. టాలెంట్ కొరకు ప్రయాసపడుతున్నాడు. టాలెంట్ ఉందని ఐడెంటిఫై చేసుకున్నాడు. టాలెంట్‌ని అప్రిషియేట్ అందరూ చేస్తున్నప్పుడు, ఓహో! ఇంకా నేను దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను బాగా ఇంకా మేకింగ్‌లో బాగా ఉండాలి. స్టిచ్చింగ్‌లో బాగుండాలి అని తను ప్రాక్టీస్ చేశాడు. తన వంతు కృషి చేశాడు. ఎట్ ద సేమ్ టైమ్ దేవుని పైన ఆధారపడుతూ వచ్చాడు. కాబట్టి దేవుడు తన పనికి మోషేకి చెప్పాడు, పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా బెసలియేలు ఉన్నాడు, పిలిపిచ్చు, అతనికి సహాయకరంగా ఇంకొక వ్యక్తిని కూడా పెడుతున్నాను అసిస్టెంట్‌గా. సో, ఆత్మపూర్ణునిగా చేస్తున్నాను అంటున్నాడు. దేవుడు ఆత్మపూర్ణులుగా చేసి వాడుకుంటాడు. మనం ఎప్పుడు మన టాలెంట్‌ని ఐడెంటిఫై చేసుకొని ప్రాక్టీస్ చేస్తామో, దేవుని పైన ఆధారపడతామో, దేవుడు వాడుకుంటాడు అన్నదానికి బెసలియేలు మనకొక ఎగ్జాంపుల్. అట్లాగే ఇంకా ఏం చెప్తాడంటే, దాను గోత్రంలో నుంచి కూడా, అంటే యూదా గోత్రము నుంచి మనకి బెసలియేలైతే, దాను గోత్రం నుంచి అహీసామాను అనేటువంటి వ్యక్తిని అక్కడ ఏం చేస్తాడు, ఇతనికి హెల్ప్ మేకర్‌గా కూడా మనకి పంపిస్తాడు. జ్ఞాన హృదయములందరి హృదయములలో ఉన్నాను. సో, జ్ఞాన హృదయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రత్యక్ష గుడారము అక్కడ సాక్ష్యపు మందసము, కరుణాపీఠము, వాటికి సంబంధించిన ఉపకరణాలు తయారు చేయటంలో కూడా ప్రతిదీ కూడా మరి ఆయన తయారు చేసినట్టు మనం చూస్తాం. అంటే మనం అనుకుంటాం గానీ చాలామంది అందరూ ప్రసంగికులు అవ్వాలనుకుంటారు. నేను అది తప్పు లేదు. నేను అనుకోవటంలో తప్పు లేదు. ఆశ ఉండటం తప్పు లేదు. కానీ దేవుడు ఏ పని చేసినా దీవిస్తాడు. అందుకే దావీదు ఒక మాట అంటాడు, యుద్ధానికి పోవువాడు ఎంత ప్రతిఫలమో, యుద్ధ సామాగ్రి యొద్ద కాపలా ఉండేవాడికి కూడా అంతే ప్రతిఫలము అంటాడు. సో, దేవుడి పనిలో నువ్వు చిన్న పని చేశావా, పెద్ద పని చేశావా కాదు. దేవుడు నీకు ఏ తలాంత్ ఇచ్చాడో ఆ తలాంతులో నువ్వు ప్రాక్టీస్ చేసి దేవుడి ముందు పెట్టి, దేవుడి పాదాల చెంత పెట్టి, ప్రభువా దీంట్లో నాకు ఐడెంటిఫై చేసుకోగలిగాను అని మనము సెల్ఫ్ చెక్ చేసుకొని, దాన్ని ప్రార్థన చేసి, దాన్ని ప్రాక్టీస్ చేసి, దేవుని కొరకు వాడితే దాన్ని మల్టిప్లై చేస్తాడు. అది ఖచ్చితంగా నా జీవితం ద్వారా నేను చెప్పగలను. మనం ఏది చేయగలమో దేవుడు దాన్నే వాడుకుంటాడు. కాబట్టి మన జీవితాల్లో మనం సరెండర్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మరి దేవా, నాకు ఏ టాలెంట్ ఇచ్చావో ప్రభా మీరు నాకు చూపించండి అని అడుగుదాం దేవుడిని. మరి దేవుడు తప్పకుండా మీ టాలెంట్‌ని దేవుడు చూపిస్తాడు. దాన్ని మరి ఆయన మహిమ కొరకు మీరు ఎక్కడ దేవుడు మిమ్మల్ని పెట్టాడో అక్కడ మరి చక్కగా ఆయన మహిమ కొరకు వాడబట్టానికి ప్రార్థన చేయండి, కృషి చేయండి, ప్రయాసపడండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని బహుగా బెసలియేలును వాడుకున్నట్టుగా తన మందిరపు పనిలో మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. మేబీ బెసలియేలు బయట సెక్యులర్‌గా పనిచేస్తూ ఎంతో కొంత డబ్బు తీసుకుంటూ ఉండొచ్చు. కానీ నమ్మకంగా పనిచేశాడు. ఎక్కువ డబ్బులు ఆశించలేదు. కానీ దేవుడు తన పని కోసము పిలుచుకున్నాడు. కాబట్టి మనము యథార్థంగా ఉందాం. మంచి గృహ నిర్వాహకులుగా, స్టీవర్డ్‌గా మరి దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవగు దేవా, ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు మమ్మల్ని ఒక ఉద్దేశంతో భూమి మీదకి పంపారు. ఒక మంచి గృహ నిర్వాహకులుగా, ఒక మంచి స్టీవర్డ్‌గా ఉండటానికి మీరు మమ్మల్ని పంపారు. మాకిచ్చిన తలాంతు ఏమైతే ఉందో దాన్ని మేము ప్రభా ఐడెంటిఫై చేసుకోవటానికి, దేవా దాన్ని మేము ప్రాక్టీస్‌లో పెట్టటానికి, సాధన చేయటానికి ప్రభా నైనా దాంట్లో ప్రభా మేము మీ కొరకు నమ్మకంగా ప్రభా పని చేయటానికి సహాయం చేయండి. తద్వారా అది మీ మహిమ కొరకు దేవా మీ ప్రజలు ఆశీర్వదించబడేటువంటి రీతిలో, మీ పరిచర్య ఆశీర్వదించబడేటువంటి రీతిలో ప్రభా మా కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండే రీతిలో ప్రభా మేము నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండటానికి సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.